ఈరోజు చూస్తున్నాం కబద్దార్ కవ్వబెల్లి అంటూ గన్నవరం గన్నవరంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మరియు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమం నడిపిస్తున్నారు. చూస్తూ ఉంటే ఇవాళ డబుల్ రోడ్ వేస్తావా, రాజీనామా చేస్తావా అంటే సోషల్ మీడియాలో నిరసన గలం గెలిచిన 100 రోజులను పూర్తి చేస్తామన్న హామీ ఏమైందని నిలదీత బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఎత్తులో సోషల్ మీడియాకు వేదికగా ఉద్యమ హోరు జరుగుతుంది. జంగ్ మానకొండూరు పేరుతో ఇన్స్టాగ్రామ్లో రోడ్డు దుస్థితిపై పాట వైరల్. రోడ్డు అంశాన్ని పక్కదిగా పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పొలిటిక్ డైవర్షన్ చేస్తున్నారని ఇక్కడ మనం చూస్తుంటే దిశ పేపర్లో మెన్షన్ చేశారు. గన్నవరం డబుల్ రోడ్డు నిర్మాణంపై కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చిన మాట హామీ నిలబెట్టుకోవాలని సోషల్ మీడియా నిరసనలు వెలువెళ్తున్నాయి. 100 రోజుల్లో రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పారని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాగా సూటిగా నిలదీస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా యువత మద్దతుతో రాజీవ్ వరకు భారీ ర్యాలీ ఉద్యమానికి పిలిపించినారు. మరియు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో రోడ్డు దుస్థితి వీడియోలు గతంలో కవ్వపల్లి మాట్లాడిన పాత వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. డబుల్ రోడ్డు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా రోడ్డు పనులు ప్రారంభించకపోతే ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య భాగ్యంతో పెద్ద ఎత్తున నిరసన చేపడతానని హెచ్చరిస్తున్నారు. ఇందులో మనం ఈ ఛాయాచిత్రం చూసినట్టయితే ఇందులో రోడ్డు కోసం భిక్షాటన చేస్తున్న నాయకులు ఫైల్. రోడ్డు అంశంపై సోషల్ మీడియాలో వార్. అధికారం రాకముందుకు కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్పై రోడ్డు నిర్మాణ విషయంలో ఏ విధంగా విమర్శ చేశారో నాటి వీడియోలను ప్రతిపక్షాలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నాయి. అధికారం చేపట్టాక డబుల్ రోడ్డు అంశాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తారంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్షాలు యువత గలమెత్తుండడంతో కాంగ్రెస్ నాయకులు గతంలో జరిగిన విషయాలను అర్థం చేసుకుని రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తారో లేక గత పాలకులు మాదిరిగానే ప్రజాగ్రహానికి గురవుతారో అని వేచి చూడాల్సి ఉంది. చూస్తున్నాం ఇక్కడ డబుల్ రోడ్డు వేస్తావా, రాజీనామా చేస్తావా అంటూ నిరసన చేస్తున్నారు ప్రజలు. మరియు తిరుగుబాటు తప్పదు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజా ఆగ్రహాన్ని రుచి చూడక తప్పదని మానకొండూరు నియోజకవర్గ పరిమళలో హెచ్చరిస్తున్నాయి. ప్రతిపక్షాలు లేనెత్తుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యేపై ఉంది. కేవలం రాజకీయ విమర్శలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తే అది మరింత ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు పనులను ప్రారంభించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గన్నవరం ప్రజలు కోరుతున్నారు. చూస్తామంటే ప్రజలు ఎలక్షన్ ముందు ఏదైతే నాయకులు ఇచ్చిన హామీలు చూస్తూ ఉంటే ఇప్పుడు చూస్తున్న మనం కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ప్రజల చేతకు వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచింది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేరలేకపోతున్నాయి. ఇవి చూస్తున్నాం గన్నవరం నుంచి గున్నపర్రు వరకు రోడ్ అనేది చాలా దిగజారిపోయింది. ఎందుకంటే రోడ్డు వేయక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది కంకర పోసి జస్ట్ ఇడిచిపెట్టిర్రు. దానిపైన ప్రజలు ప్రయాణం చేయాలంటే బుక్కు అంటూ ఏడుస్తూ బాధపడుతూ ప్రయాణిస్తారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి తొందరగా ఆ రోడ్డు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.